కర్ణాటక, తెలంగాణలో బస్సులలో మహిళలైతే ఫుల్ హ్యాపీ, ఖుషీగా ఉన్నారు. ఒప్పుకు తీరాల. మనం ఎంతమంది మీమ్స్ చేసినా, ఎన్ని రకాల కామెంట్లు చేసినా డబ్బులు లేకుండా ఫ్రీగా రాష్ట్రమంతా తిరిగేటటువంటి అవకాశం దొరుకుతుంటే ఎందుకు బాధపడాలా? ఖచ్చితంగా తిరుగుతున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మొన్న ఆయన ఎవరో చెప్పినట్టుగా వరంగల్లో ప్రారంభమయ్యి చార్మినార్ దగ్గరికి వచ్చి టీ తాగి వెనక్కి వెళ్ళారంటే మామూలుగా అయితే కనుక 500 రూపాయలు 1000 రూపాయలు అవుతుంది. అట్లాంటిది ఫ్రీగా 20 రూపాయలతో వచ్చిపోయారంటే ఆ స్టేజ్లో ఉంది. అయితే మరి దీనికి అయ్యే ఖర్చుని ఎవరు భరిస్తారు? ప్రభుత్వం భరించాలి. ఎట్లా భరిస్తుంది? వేరే పన్నులు వేయాలి, తప్పదు కదా. అలా కరెంటు కోతలు తప్పవు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కర్ణాటకలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు 500 రెట్లు పెంచారు. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 100 రూపాయలు ఉండేటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీ దాదాపు 1000 రూపాయల వరకు చేసుకొచ్చారు. అనేక చోట్ల ఇది క్రమంగా ప్రభుత్వం ఇతర రూపాల్లో వనరులు సమకూర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మిగతా సూపర్ 6 హామీలు అన్నటువంటిది ఆచరణలో పెట్టడం